హలో మేడం, హలో మేడం, స్టాండ్. థ్యాంక్స్ అండి. హలో మిస్టర్, ఏంటి ఫాలో చేస్తున్నావా? నేనా? ఒక్క చిన్న స్మైల్కే ఫాలోయింగా? అది నేను చెప్పేది. సార్ కరెంట్ బిల్ పే చేసాం, ఇది ఇంకోటి బ్యాలెన్స్ చేంజ్ తీసుకోండి. చేంజ్ ఉంచుకో. ఐఎమ్ సారీ అండి, యాక్చువల్లీ మేము ఈ అపార్ట్మెంట్కి కొత్తగా వచ్చాము, సో తెలియకుండా ఏదో. ఎనీవేస్ ఐఎమ్ సారీ. ఏ ఫ్లాట్ మీది? 405. ఓ, మా ఆపోజిట్ ఫ్లాటే. ఓ, బై ద వే ఐఎమ్ చక్రి. లాస్యా. బాయ్. చిచి, ఏం అపార్ట్మెంటో ఏమో. ఏమైందమ్మా? బట్టలకు నా క్లిప్పులు దొబ్బేశారు తెలుసా? ఈ వారంలో ఇది రెండోసారి. మరీ క్లిప్పులు ఎవరు తీస్తారమ్మా? ఇంకెవరు అయి ఉంటారు? ఆ ఎదురింటి బ్యాచులర్స్ అయి ఉంటారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇలా చీప్ గా క్లిప్స్ కొట్టేయడానికి సిగ్గులేదు? ఏంటి, క్లిప్స్ కొట్టేశానా? అసలు ఏంటండి మీరు? అంటే ఏంటి, ఇలాంటి క్లిప్స్ ఎవరి దగ్గర ఉండవా, లేదా మీ ఒక్కరికి అమ్ముతారా? తెల్ల పంచ కట్టిన ప్రతి ఓడు నా మొగుడే అన్నట్టుంది. అంటే జనరల్ గా స్టీల్ క్లిప్స్ ఎవరు కొనరు. మమ్మీ మా క్లిప్స్ బ్యాచులర్స్ కొట్టేశారంటేను. బ్యాచులర్సా? అసలు ఏంటండి మీ ప్రాబ్లం? నిన్నేమో హెల్ప్ చేస్తే ఫాలో అయ్యానని తిట్టారు, ఇప్పుడేమో చీప్ గా క్లిప్స్ కొట్టేశానని తిడుతున్నారా? ఐఎమ్ సారీ అండి, కావాలని చేయలేదు కదా. ఏంటండి సారీ? అసలు మీ నోరుకు ఒక హద్దు అనేది ఉండదా? నోటికి ఎంత వస్తే అంత తిడుతూనే ఉంటారు. కొంచెమైనా సెన్స్ ఉందా మీకు? అసలు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నారా మీరు? అసలు అమ్మాయి అంటే ఎలా ఉండాలి? అయ్యయ్యో, ఎందుకు ఏడుస్తున్నారండి? సారీ అండి, కావాలని చేయలేదు కదా. అయ్యో, ఏడవకండి, ఎవరైనా చూస్తే బాగోదు. ఆహా, మీరు నా సారీ యాక్సెప్ట్ చేస్తేనే ఏడవడం తగ్గిస్తా. ఓకే ఓకే, యాక్సెప్టెడ్. నిజంగానా? మీరు భలే క్యూట్గా ఉన్నారండి. అయ్యో, నేను హెల్ప్ చేస్తా ఉండు. థ్యాంక్స్. యాక్చువల్లీ ఐఎమ్ సారీ అండి. అంటే నిన్న అలా తెలియకుండా అనేసా కదా. ఓ అదా, ఇట్స్ ఓకే. అంటే మీరు నన్ను తప్పుగా ఏమనుకోలే కదా? అంటే మీరు క్యూట్గా ఉంటారు అనడం ఐ మీన్ ఇట్ అండి. నిన్న అలా సడన్గా అనేస్తాను అనుకోలేదు. యాక్చువల్లీ నేను కూడా సారీ, నాకు కొంచెం అనుమానం ఎక్కువ. అందరినీ అంత ఈజీగా నమ్మను, ఏం ఆలోచించకుండా ఎక్కువ తిట్టేస్తూ ఉంటా. ఇదంతా మాకు చాలా కామన్ అండి. ఈ అపార్ట్మెంట్ వాళ్ళు తిట్టే తిట్ల కన్నా మీరు చాలా తక్కువ తిట్టారు. అయినా వాళ్ళెందుకు తిడతారు? మమ్మల్ని తిట్టడానికి వాళ్ళకి రీజన్స్ అవసరం లేదండి, మమ్మల్ని తిట్టడమే వాళ్ళ పని. బ్యాచిలర్స్ కదా. మీరు నవ్వితే కూడా చాలా క్యూట్గా ఉన్నారండి. బరువు ఎక్కువ ఉన్నట్టుంది, ఒక 2 బాక్సెస్ నాకు ఇవ్వండి, నేను పట్టుకుంటా. యాక్చువల్లీ ఐఎమ్ సారీ అండి, ఇందాక. మీరెందుకంత భయపడుతున్నారు? అది జస్ట్ కాంప్లిమెంట్, చిల్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. అవును, ఈ ఐటమ్స్ అన్నీ ఏంటి? ఓ ఇవా, యాక్చువల్లీ నాకు ఒక గిఫ్ట్ షాప్ ఉంది, అక్కడికే ఇవన్నీ. ఎక్కడ, పక్కనేనా?
లేదు, మాదాపూర్లో. బట్ ఇట్స్ ఓకే, నేను ఆటో బుక్ చేసుకుంటాను. పర్లేదు, నేను డ్రాప్ చేస్తా. మీకెందుకండి ఇబ్బంది? ఇబ్బంది ఏం లేదండి, మీరు నా డ్రైవింగ్ స్కిల్స్ తెలియక ఇలా మాట్లాడుతున్నారు. బైక్ కొని 2 years అవుతుంది, ఒక్క స్క్రాచ్ కూడా లేదు. కరెక్టే. ఏంటండి ఇంకా మీరు కొంచెం మనుషుల్ని నమ్మాలండి, మరీ ఇంత అనుమానం ఉండకూడదండి. రండి, డ్రాప్ చేస్తా. ఓకే. రే, ఎక్కడున్నావురా? 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా. పెట్రోల్ తీసుకొని రారా తొందరగా. సరే, తొందరగా రా. నేను అడిగానా నిన్ను డ్రాప్ చేయమని? ఆటోలో వెళ్ళిపోతానని చెప్పాను కదా. పెట్రోల్ అయిపోతుందా నేను అనుకోలేదండి. పెట్రోల్ అయిపోతుందని ఎవరూ అనుకోరండి. లిఫ్ట్ ఇచ్చే ముందు పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి. అక్కడ నాకు ఎన్ని పనులున్నాయో తెలుసా? కొంచెం కూల్గా ఉండండి. 10 minutes లో వచ్చేస్తున్నాడు. 2 గంటల నుంచి ఇదే మాట చెప్తున్నారండి. నాకు అవతల చాలా పనులున్నాయి. ఇంకా నా వల్ల కాదండి, నేను ఆటోలో వెళ్ళిపోతా. అయ్యో, 10 minutes అండి, వచ్చేస్తున్నాడు. పెట్రోల్ వచ్చిన తర్వాత మీ బైక్లో మీరు వెళ్ళండి, నేను ఇప్పుడు వెళ్తున్నాను. ఆటో 10 minutes అండి, పక్కనే ఉన్నాడు. లాస్యా, లాస్యా, లాస్యా. బావ పెట్రోల్ తీసుకొచ్చా చూడు. మీ ఆర్డర్. హా? అది నా పిజ్జా. లేదు, అది మా డాడీ ఆర్డర్ చేశారు. లేదు, ఇది మీ ఆర్డర్. డాడీ, ఇడ్లీ ఆర్డర్ చేసా, వచ్చిందమ్మా? ఓకే డాడీ, నేను మళ్ళీ చేస్తా. ఓకే డాడీ, నేను మళ్ళీ చేస్తా. సారీ, ఆర్డర్స్ ఎక్స్చేంజ్ అయినట్టున్నాయి. మరి నువ్వేం తింటావు? నేనేదైనా బయట తినేస్తా. నేను కూడా నీతో పాటు రావచ్చా? అంటే సారీ యాక్సెప్ట్ చేసినట్టేనా? యా, సరే, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఓకే. హాయ్ చక్రి, నువ్వేంటి ఇక్కడ? అది గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేద్దామని గిఫ్ట్ కొనడానికి వచ్చా. ఓ, హే, ఏమైంది? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? అని నేను అనుకుంటున్నా, తనేమనుకుంటుందో నాకు తెలియదు. అఫీషియల్లీ ప్రపోజ్ చేద్దామని గిఫ్ట్ కొనడానికి వచ్చా. ఓ, మరి నాకెందుకు చెప్పలేదు? అంత పరిచయం మనకెక్కడిది లాస్యా. రాజు, మేడం, సార్కి ఏదో కావాలంటే చూడు. ఓకే మేడం. సార్. రాజు సార్, మంచి కాస్ట్లీ గిఫ్ట్స్ చూపి అమ్మా. అక్కడ ఉంటాం సార్, రండి. నువ్వేమో మీ ఇద్దరి మధ్య ఏదో ఉన్నట్టు తెగ మెలకలు తిరిగిపోతున్నావు. తనేమో కనీసం అసలు ఫ్రెండ్లా కూడా చూడటం లేదు. లేదులేవే, ఏదో 1 week క్లోజ్గా మూవ్ అయినంత మాత్రాన ప్రపోజ్ చేస్తాడనుకోవడం నాదే తప్పు. సార్, ఇదిగోండి సార్, ఇది చూడండి సార్, మంచి కాస్ట్లీ. సార్, ఈ డిజైన్ చూడండి సార్, లేటెస్ట్ మోడల్, ఫుల్ కాస్ట్లీ. కాస్ట్లీ? ఇంకా కాస్ట్లీ చూపించు. కాస్ట్లీ అంటే ఇంత
చీపీ కాదమ్మా, కొంచెం కాస్ట్లీ చూపి. కాస్ట్లీ అంటే ఒక అమ్మాయికి నువ్వు ఇష్టం ఉంటే చిన్న రోజ్ ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. అదే నువ్వు ఇష్టం లేకపోతే ఒక డైమండ్ రింగ్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయదు. ఏం చూపించాను, ఏం చేసిన కాస్ట్లీ అంటున్నాడు. డైమండ్ రింగ్. ఎస్. బాయ్ రాజు. సార్ 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 కాస్ట్లీ గిఫ్ట్ అన్నారు, మళ్ళీ రారా? హే, నేనేం చెప్పా, వాడికేం అర్థమైంది? ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? నువ్వు వెనక్కి తిరిగితే నీ ముందే ఉంటా. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? డైమండ్ రింగ్ ఇచ్చేసావా? ఆ, ఇంకా లేదు, కొంచెం బడ్జెట్ ఇష్యూస్ ఉన్నాయి. నువ్వేమైనా హెల్ప్ చేస్తావా? హెల్ప్ చేసేంత పరిచయం మనకెక్కడుంది? ఇంతకీ ఎవరా అమ్మాయి? ఉందిలేండి, మా ఆపోజిట్ ఫ్లాటే. బుర్ర తక్కువ, నోరు ఎక్కువ. ఫ్లాట్ నెంబర్ 405. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అంకుల్. నన్ను ఎక్కడ చూస్తే ఏంటి కానీ ఆ సౌండ్ ఏంటయ్యా? అది మ్యూజిక్ అంకుల్, పార్టీ జరుగుతుంది, మందు కూడా ఉంది. మీరు జాయిన్ అవుతారా? చిచ్చి, ముందు ఆ సౌండ్ తగ్గించండి, ఆ, లేకపోతే? లేకపోతే సొసైటీ కంప్లైంట్ చేస్తాను. అయ్యో అంకుల్, సొసైటీలో కంప్లైంట్ చేస్తారా? చాలా భయంగా ఉంది అంకుల్. రే చక్రి, ముందు మీలాంటి బ్యాచులర్స్ కి రూమ్ ఇచ్చి తప్పు చేశారు. ఊరుకోండి అంకుల్, ఊరికే బ్యాచిలర్స్ అని మమ్మల్ని అంటారు. ఓ, మేము ఎంజాయ్ చేస్తున్నామని మీకు జెలస్ కదా? ఒరేయ్, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావురా. ఒక్క నెలలో రూమ్ ఎలా ఖాళీ చేపిస్తాను చూడు. పా, మాస్ వార్నింగ్ అంకుల్. ఎవరికి చెప్పుకోడో చెప్పుకోపోరా. ఆయన మా డాడీ రా. ఐఎమ్ సారీ అంకుల్, ఏదో పార్టీ మూడ్లో అలా బిహేవ్ చేశాను. నాకే బ్రాండ్ ఇష్టమో చెప్పి నా కూతురు నాకు ఎలాంటి అల్లుడు నచ్చుతాడో చెప్పలేదా? తెలుసు అంకుల్, మంచి జాబ్, మంచి శాలరీ, మొన్నే డబుల్ ప్రమోషన్ కూడా వచ్చింది. ఇవన్నీ అబ్బాయి నచ్చే చూస్తాలే, ముందు కామన్ సెన్స్ ఉందా లేదని చూస్తాను. నాన్న, అదేదో పొరపాటునయ్యింది. అది పొరపాటు కాదే, వీడి క్యారెక్టర్. చెప్పాను కదా లాస్యా, మీ నాన్న ఒప్పుకోరని. అయినా ఇప్పుడు ఏంటి అంకుల్, నేను తాగడమేనా తప్పు? అయితే ప్రతి శనివారం క్లబ్లో మీ ఫ్రెండ్స్తో మీరు తాగడం కూడా తప్పే. ఎందుకు అంకుల్ ఇంత చిన్నదానికి ఇంత సీన్ చేస్తున్నారు? ఫైనల్గా ఒక్కటి అంకుల్, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను లాస్యాన్ని తప్ప వేరే అమ్మాయిని ఎవరిని పెళ్లి చేసుకో. చక్రి ఆగు, చక్రి, నేనేం చేయమన్నా నువ్వేం చేసావు? ఇంకేం చేయాలి, మీ బాబు కాలు పట్టుకొని అడుక్కోవాలా? అయినా ముందే చెప్తున్నా, మీ బాబు ఒప్పుకున్నాడా సరే, లేదా రెడీ ఉండు, లేచిపోవడమే. ఏయ్, లేచిపోవడం ఏంటి? అయినా మా నాన్న ఒప్పుకోకపోతే నేను పెళ్లి కూడా చేసుకోను. ఓ, ఇలా వచ్చావా? అవును, నీకేదో అమెరికా సంబంధం వచ్చినట్టుంది. వెళ్ళి వాన్నే పెళ్లి చేసుకో, అంతే, వాడితో బొమ్మలు అమ్ముకో. చక్రి, చక్రి, అంకుల్ రమ్మన్నారంట. అవును బాబు, మనం నువ్వు వెళ్ళాక చాలాసేపు ఆలోచించా, నీ ఫ్యామిలీ గురించి కూడా కనుక్కో. అంకుల్, మీరు డెసిషన్ ఎలా తీసుకున్నారనేది తర్వాత క్లియర్గా చెప్పండి, కానీ ఇప్పుడు ఫైనల్గా ఏమనుకుంటున్నారో అది మాత్రం చెప్పండి చాలు. నాకు మీరు ఒకటి అవటం ఇష్టమే. అమ్మయ్యా, మీరు ఒప్పుకున్నారు కాబట్టి సరిపోయింది అంకుల్. లేదంటే లేచిపోవడం, ఆ చేసింగ్లు, వామ్మో. జోక్ అంకుల్, నిజం చెప్పాలంటే సూసైడ్ చేసుకునేవాడిని అంకుల్. నాన్న, లాస్యా రామ్మా. లేదు నాన్న, నేను బయటికెళ్ళొస్తా. ఎవరు సార్ మీరు? ఎవరా? ఓకే, ఆ రోజు నేను అన్న మాటలు మనసులో పెట్టుకుని ఈరోజు ఇలా మాట్లాడుతున్నావా? ఆ రోజు ఏదో కోపంలో అన్నా. చూడు, నువ్వు కోపంగా అన్నా కూల్గా అన్నా
నేనా అమెరికా సంబంధమే చేసుకుంటా, వాడితోటే బొమ్మలు అమ్ముకుంటా. సారీ లాస్య, ఆ రోజేదో ఆవేశంలో అన్నా, అంత మాత్రాన నేను వదిలేస్తానా చెప్పు? సరే, నీ కోపం తగ్గాలంటే ఏం చేయాలి చెప్పు? మ్మ్, నువ్వు ఇప్పటి వరకు నాతో చాలా అబద్ధాలు ఆడుంటావు కదా, ఏదైనా ఒక్క నిజం చెప్పు. అంటే అది ఆ రోజు క్లిప్పులు దొబ్బేసింది నేనే. దొంగ రాస్కెల్.